సో నిన్నటి ఎపిసోడ్ లో మనం సత్యుగం గురించి కూడా చెప్పుకున్నాం. సత్యుగం అన్నా కృతయుగం అన్నా ఒకటే. దాని మీద మనం ఎవరితోటి వాదోపవాదాలు చేయొద్దు. ఆల్రెడీ మీకు రుజువు చూపించాను కాబట్టి ఎవరైనా అన్నప్పుడు వాళ్ళని అప్డేట్ చేయండి అంతే. వాళ్ళు కాదు కూడదు మేము నమ్మము అన్నాం అనుకోండి, మనకు ఆల్రెడీ భవిష్యమాలికలోనే ఇక్కడ చెప్పేశారు ఏమని, ఎవరో కొద్ది మంది అయిన భక్తులే నమ్ముతారు. తర్వాత భగవద్గీతలు ఏం చెప్పారు ఇక్కడ. సో మనకి ఇవి తెలిసిన తర్వాత ఇంకా మనము ఇక్కడ ఏమన్నారు, సమస్త ప్రాణికోటికి ప్రభువైన నా పరమాత్మ తెలియని మూడులు మానవ రూపంలో నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు అంటారు. సో ప్రభువునే భగవంతుణ్ణి అవమానించే అంత గొప్ప భక్తులు ఉన్నారు. సో కాబట్టి ఇంకా మనం ఆర్గ్యూ చేయడం ఎందుకు. సో మనం రుజువు చూపిస్తాం, భగవద్గీత రుజువు చూపిస్తాము. ఆ తర్వాత భవిష్యమాలిక 2 భాగాలు తెలుగులో ఉన్నాయి, అమెజాన్ లో ఉన్నాయి. సో అవి తీసి శాస్త్ర ప్రమాణం ఇచ్చి చెప్తాం. చెప్పిన తర్వాత నమ్ముతారా నమ్మరని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అంతకు మించి అక్కడ మన పాత్ర లేదు. సో ఇప్పుడు మనము ప్రభువుని గుర్తించాలి అంటే, మీరు ఇంతవరకు వచ్చారు అని అంటే ఎక్కడో పుణ్యం చేసుకున్నారు, ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఈ రోజు విషయాలు తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఎట్లా గుర్తించేది ఆ ప్రభువుని అని అంటే, ఇక్కడ మనము భగవంతుడు నిరాకారుడన్న విషయం మనకు ఇప్పుడు అర్థమైంది. సో ఇక్కడ కల్కీభవం అవతరిస్తారు, ధర్మస్థాపన జరుగుతుంది. ఆ అంతిమ సమయంలో ధర్మస్థాపన జరుగుతుందని ఎక్కడుంది, భగవద్గీత శాస్త్రంలో ఉంది. సో అక్కడ రాసి ఉందంటే జరిగి తీరుతుంది. సో అందులో మళ్ళీ భగవంతుడు అవతరిస్తాడని ఉంది, అక్కడ రాసుంది ఇక్కడ రాసుంది. సో ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగిపోతూ ఉంటది. సో అంతిమ సమయంలో 12,000 మంది భక్తులు భవిష్యమాలిక ప్రచారం చేస్తారు. 3,000 మంది కల్కి భగవానికి అతి దగ్గర భక్తులుగా ఉంటారు. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. అంటే అక్కడ వరకు వచ్చాం, 12,000 వరకు. ఇంకా 3,000 దగ్గరగా అంటే ఇంకా మనము భగవంతుడు నిరాకారుడన్న విషయాన్ని గుర్తించాలి, ఆయనకి కనెక్ట్ అవ్వాలి, ఆయన చెప్పిన ధర్మం ప్రకారం నడుచుకోవాలి. సో ఆ విషయాలన్నీ మనకి ఏ రకంగా తెలుస్తాయంటే ఆయన ఇచ్చే సంకేతాల ద్వారా తెలుస్తాయి. సో ఆత్మ సంకేతాలని క్యాచ్ చేయాలి అని అంటే భగవంతుడికి మనస్సు ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఆత్మలో ఆ రకంగా మనకు ఫ్లాష్ అవుతుంది, లేదా ఎవరి ద్వారా అన్న తెలుస్తుంది. సో కాబట్టి ఒక్కసారి నిరాకార శివ పరమాత్మకి కనెక్ట్ అవుదాము, మనస్సు ద్వారా తలుచుకుందాము. దానికి మనం చేయవలసిన సంకల్పాలు, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మళ్ళీ కల్కి భగవానుడు అవతరణ ఎట్లా తెలుసుకుంటామని ప్రశ్న అడగొద్దు, భగవంతుడి నుంచే తెలుసుకోవాలి అది.